నమస్తే, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నేను సీతారామరాజు. ముందుగా ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ముందుగా చూద్దాం. నమస్తే తెలంగాణ. కేటీఆర్ నియోజకవర్గ సభలో జనహేళ, రేవంత్ ఉమ్మడి సభ వెలవెల అంటూ వార్త మనకు కనిపిస్తూ ఉంది. ఓవైపు కేటీఆర్ గారు నిర్వహిస్తున్న సభలకు జన సందోహం, పార్టీ శ్రేణులంతా కూడా కదం తొక్కుతూ ఉంటే ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సభలన్నీ కూడా వెలవెలబోతున్నాయనే అంశం, వాటికి సంబంధించిన ఫోటో ఐటమ్ కూడా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే నిన్న వికారాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పర్యటించారు. నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు సంబంధించిన ముఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. నలుదిక్కులా కూడా భూములు బుక్కుడే, యనుమల బ్రదర్స్ మేస్తుంటే రియల్ ఎస్టేట్ మిగులుతుందా అంటూ ఆయన నిన్న స్పష్టం చేసిన అంశం ప్రధానంగా కనిపిస్తోంది. మళ్ళీ గెలవమని తెలిసే అందిన కాడికి దోపిడీ చేస్తోంది ఈ సర్కార్ అంటూ ఆయన మండిపడ్డారు. 2.5 ఏళ్లలోనే రియల్ ఎస్టేట్ అంతా కూడా ఆగమైపోయింది. 10 ఏళ్ల పాటు రాకెట్ వేగంతో దూసుకెళ్లిన తెలంగాణకు సంబంధించిన రియల్ ఎస్టేట్ కావచ్చు, రైతులు, అలాగే భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల ధరలు ఆకాశానంటేలా పెరిగితే ఇప్పుడు పూర్తిగా కుప్పకూలిపోయింది. రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడే వారందరూ కూడా తీవ్రస్థాయిలో ఆర్థికంగా చితికిపోతూ ఉన్నారు. లక్షల మందికి ఉపాధి కల్పించే రంగం ఇది. కేవలం రియల్టర్లకే కాదు, ప్రజలకు, అన్నిటికంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో యువత కూడా ఈ రంగంపై ఆధారపడి తమ బతుకు తెరువును ముందుకు సాగిస్తున్న ఈ తరుణంలో వారంతా కూడా ఇప్పుడు ఆర్థికంగా నష్టపోతున్నారని నిన్న కేటీఆర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్యోధనుడి దుర్మార్గాలు కనిపించని ధృతరాష్ట్రుల స్పీకర్ పరిస్థితి తయారైందని కూడా ఆయన వ్యాఖ్యానించిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కమిషన్ల కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టారు తప్ప మూసీ ప్రక్షాళన చేయాలన్న ఆలోచన ముఖ్యమంత్రిలో లేదని ఆయన మండిపడ్డ అంశం కూడా కనిపిస్తూ ఉంది. వాస్తవానికి మూసీలో అనేక ఎస్టీపీలను ఏర్పాటు చేసి ఇప్పటికే మూసీ ప్రక్షాళనకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. మూసీకి సంబంధించిన ప్రక్షాళనపై కాకుండా చుట్టుపక్కల విలువైన భూములపై మాత్రమే ప్రభుత్వం కన్నేసింది. వారిని ఖాళీ చేయించి వాటిని అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ సహించదని కూడా ఆయన హెచ్చరించిన అంశం మనం చూస్తూ ఉన్నాం. దీంతోపాటు ఉన్న నదికి ఉరేసేందుకు కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నం చేస్తున్నాయని కూడా ఆయన మండిపడ్డారు. దామగుండంకు సంబంధించి కావచ్చు, మన ప్రధానంగా గతంలో జరిగిన అంశాలు కావచ్చు, ఇక్కడ నేవీ రాడార్కు సంబంధించిన అంశం కావచ్చు, ఈ రెండు ఏ అంశం చూసినా కూడా అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా తెలంగాణపై కక్షగట్టిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ నేవీ రాడార్కు సంబంధించిన అంశం ఏదైతుందో స్థానికులు అనేక రకాల అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా, ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ కూడా పచ్చని అడవుల్లో రాడార్ చిచ్చు పెట్టారని కూడా మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది. దీంతోపాటు కేసీఆర్కు పేరు వస్తుందనే పాలమూరు ప్రాజెక్టును పడావు పెట్టిన ముఖ్యమంత్రి అంటూ కూడా ఆయన మండిపడ్డారు. అప్పులపై సిగ్గు లేకుండా ఇంకా అబద్ధాలు చెప్తా ఉన్నారు. 4 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. 2.5 ఏళ్లలోనే ఒక్క ఇటుక కూడా పేర్చలేదు, ఒక ప్రాజెక్టు కట్టలేదు, ఒక గ్యారంటీ అమలు చేయలేదు. ఈ 4 లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయో కూడా సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి అంటూ ఆయన నేరుగా సవాల్ చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే 10 ఏళ్ళు దొరికిన యూరియా ఇప్పుడు ఏమైంది, ఎక్కడ మాయమైంది, ఎందుకు ప్రభుత్వం కనీసం యూరియా కూడా ఇవ్వట్లేదు, రైతు బంధు ఎగ్గొడతా ఉన్నారు, 24 గంటల కరెంటు కట్ చేస్తూ ఉన్నారు, చివరికి యూరియా కూడా ఇవ్వలేకపోతే ఇక ప్రభుత్వం ఉండేందుకంటూ ఆయన ధ్వజమెత్తిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రైతుల పక్షాన సూటిగా ప్రభుత్వాన్ని నిలదీసిన అంశం. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా రోడ్డెక్కి యూరియా కోసం అవస్థలు పడతా ఉంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవట్లేదని కూడా మండిపడ్డారు. వచ్చేది తప్పకుండా ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేది 4 కోట్ల ప్రజల ఆకాంక్షగా, రైతుల ఆకాంక్షగా, మహిళల ఆకాంక్షగా, అలాగే యువతీ యువకులు, నిరుద్యోగులందరూ కూడా ఆకాంక్షగా అభివర్ణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల ప్రజలు సిద్ధమైపోయారు. వారంతా కూడా ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారని కూడా ఆయన స్పష్టం చేసిన అంశాలు మనం చూస్తున్నాం. దీంతో పాటుగా నిన్న తెలంగాణ ఉద్యమంలో ఆత్మ బలిదానం చేసుకున్న యాదిరెడ్డి కుటుంబాన్ని కూడా కేటీఆర్ గారు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో అనేక విషయాలు మాట్లాడారు. వారికి తప్పకుండా ఏ ఇబ్బంది వచ్చినా కూడా అండగా ఉంటాం, బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని కూడా వారికి హామీ ఇచ్చిన అంశం మనకు ఫోటో ఐటమ్గా కూడా కనిపిస్తూ ఉంది. ఇక సీఎం సభలో రచ్చ అంటూ మరో వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. నల్గొండ సభలో బయటబయలైన విభేదాలు అంటూ ఈ వార్త. రేవంత్ పర్యటన సాక్షిగా కొట్టుకున్న నేతలు అంటూ ఈ వార్త చూస్తున్నాం. సీఎం ప్రసంగిస్తుండగానే సభలో ఖాళీ కుర్చీలు, హాజరు కాని రాజగోపాల్, అనుచరుల అరెస్ట్ అంటూ వార్త. యాడ్స్లో ఫోటో లేదంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కనిపిస్తూ ఉంది. డీసీసీ అధ్యక్షుడిని వేదికపైకి రానివ్వని కోమటిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్తో చేసిన సెక్యూరిటీ అంటూ రసాభాసగా మారడం, ప్రజాదరణ లేకపోవడంతో పాటుగా కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలకు కూడా నిన్నటి సీఎం సభ వేదికగా నిలిచిందనే విషయం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ
దీంతోపాటు ఇదే అంశంపై దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు సవాల్ చేసిన అంశం కూడా కనిపిస్తోంది. ప్రజలు ఎవరిని ఉప్పు పాత్ర వేస్తారో తేల్చుకుందాం, సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ అంటూ ఈ వార్త. పరిపాలన చాతగాక ఇంకెన్నాళ్ళు వ్యక్తిగత దూషణలు అంటూ మండిపడ్డారు. బీఆర్ఎస్ అలాగే కేసీఆర్ గారిని చూస్తే రేవంత్కు వణుకు పుడుతోంది కాబట్టి ఈ వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయనే అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక కేసీఆర్ నిధులు, రేవంత్ బూతులు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కూడా స్పందించారు. మరోసారి సంస్కారహీనత బయటపెట్టుకున్న సీఎం, నల్గొండ జిల్లాకు ఒక్క మేలు కూడా చేయని రేవంత్ అంటూ ఈ వార్త. అలాగే నీటి కోసం సమరం, వరద కాలువ నుంచి నీళ్ళు ఇవ్వాలని బీఆర్ఎస్ పోరుబాట, రైతులతో మహాధర్నా అంటూ మరో వార్త కూడా కనిపిస్తుంది. ఆ అంశం కూడా చూస్తున్నాం. దీంతోపాటు యాప్లో లేదు, షాప్లో లేదు, రైతులకు మాత్రం అవస్థలు తప్పట్లేదనే వార్త కూడా మనకు కనిపిస్తోంది. అలాగే డ్రగ్ పెడ్లర్కు రేవంత్ సర్కార్ రెడ్ కార్పెట్ అంటూ వార్త. కొకేన్ కేసు నిందితుడికి అందలమంటూ 35 కోట్ల ఒప్పందం అతని కంపెనీకి సరిపోయేలా టెండర్లలో అనేక రకాల నిబంధనల్లో మార్పులు తెచ్చారు. గురుకులాలకు ట్రంక్ పెట్టెల సరఫరా కాంట్రాక్ట్ అప్పగించారనే వార్త ఇక్కడ ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవి ఈరోజు మనకు కీలకంగా కనిపిస్తున్న అంశాలు.